అందరికీ జై తెలంగాణ, జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. వృద్ధాప్య పెన్షన్కి 20,000 గంపగుత్త, దివ్యాంగుల పెన్షన్కి 40,000 గంపగుత్త, బీడీ కార్మికుల పెన్షన్కి 40,000 గంపగుత్త, వితంతుల పెన్షన్కి కూడా అదే రకంగా. ఇంకా దివ్యాంగుల పెన్షన్లో సదరం సర్టిఫికెట్లో 85% ఎక్కువ వైకల్యం ఉండి నీకు 10,000 పెన్షన్ రావాలంటే గంపగుత్త 60,000. అరే ఇదేమన్నా పొలం నాట లేకపోతే ఇంకేదైనా మక్క కొట్టేసుడా? మన తెలంగాణలో ఏంది ఈ గంపగుత్త, వీడు గిట్లా అంటా ఉన్నాడా మీరు అనుకుంటా ఉన్నారా? ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. వీడియో కింద ఉన్నటువంటి ఐ బటన్ ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని గ్రూపుల్లో షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. దయచేసి ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి వెళ్ళాల్సినటువంటి వీడియో. జరుగుతూ ఉన్నటువంటి తెలంగాణలో చేతి మార్పిడి జరగదు అని చెప్పారు. డైరెక్ట్గా చేతి మార్పిడి జరుగుతూ ఉంది. ప్రజల నుంచి లంచాలు కుప్పలుగా పోతూ ఉన్నాయి. మన దగ్గర ఎవిడెన్సు వార్తాపత్రికల్లో కూడా వచ్చింది. మరి ఎందుకోసం పోతూ ఉన్నాయి? నేను మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రజాపాలన దరఖాస్తు అనే ఒక దరఖాస్తు ఫారం తెచ్చింది. దాంట్లో 200 యూనిట్ల కరెంటు, రైతు భరోసా, అలాగే పెన్షన్లు అవన్నిటికి టిక్కు పెట్టుకోమని చెప్పింది. కొంతమందికి అర్థం కాక టిక్కు పెట్టుకోలేరు. మొన్న ఎగ్జాంపుల్గా మనకు తెల్ల రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయి. అప్పుడు ప్రజాపాలన దరఖాస్తులో ఎవరైతే టిక్కు పెట్టుకున్నారో వాళ్ళకే ఉచిత కరెంట్ అయింది మొన్న కూడా. అంటే ఇప్పుడు పెన్షన్లు కూడా మీరు టిక్కు పెట్టుకోలేరు అన్న కారణంతో పెన్షన్లు రావా? అసలు ఏం జరుగుతూ ఉందో తెలుసుకోబోతా ఉన్నాం. దయచేసి ఖచ్చితంగా ఈ వీడియో కింద మాత్రం మీరు కామెంట్ రాయాలి, వీడియోని మాత్రం షేర్ చేయాలి. ఇట్లాంటి లఫూట్ పని జరుగుతూ ఉంది అని అంటే ఏకతాటిగా తెలంగాణ ప్రజలందరూ 33 జిల్లాల్లో అందరికీ తెలియాలి. చూద్దాం మరి ఏం జరుగుతూ ఉంది. ముందుగా మనం చూడాల్సిన ముచ్చట ఏంది అంటే ఇదైతే మీ అందరికీ క్లియర్గా కనబడతా ఉంది కదా. క్లియర్గా కనబడాలని కోరుకుంటా ఉన్నా నేను కూడా. ఓకే, క్లియర్గా కనబడతా ఉంది. క్లియర్గా కనబడుతున్నటువంటి ఈ విషయాన్ని ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పబోతా ఉన్నా. దయచేసి వీడియో కొంచెం లెంత్ అయినా మీరు చూడాల్సిందిగా కోరుతున్నా. గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అంటే అప్పుడు ప్రజాపాలన సేమ్ అదే. ఇది అదే ఫారం నేను పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసిన. మీకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కావాలన్నా 1.1 నెలసరి గృహ విద్యుత్తు కోసము మీరు 100 యూనిట్లు, అలాగే 100 నుంచి 200 యూనిట్లు ఇక పైన వాళ్ళకు మనకు ఫ్రీ ఉండదు. మీరు ఇక్కడ టిక్కు పెట్టుకున్నా మనకు ఫ్రీ కరెంట్ వచ్చింది. 200కు పైగా ఉన్న వాళ్ళకు లేదు, ఫ్రీ లేదు. అప్పుడు టిక్కు పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తూ ఉన్నది. అయితే ఇక్కడ చేయూత పథకం అని ఉన్నదిలా. నేను మీకు ఎగ్జాంపుల్ చూపించిన. అప్పుడు టిక్కు పెట్టుకున్న వాళ్ళకే ఇప్పుడు ఫ్రీ ఇచ్చిరు మన తెల్ల రేషన్ కార్డులు వచ్చినప్పుడు. చేయూత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగుల పింఛన్ 6,000 పొందేందుకు ఈ కింద వివరాలను తెలపండి. ప్రస్తుత పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయవలసిన అవసరము లేదు. ప్రస్తుతం ఆల్రెడీ అప్పటికే ప్రజాపాలన దరఖాస్తు వచ్చేసరికి పింఛన్ పొందుతున్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవసరం లేదని చెప్పారు. సదరం సర్టిఫికేట్ ఉంటే దివ్యాంగులను టిక్ పెట్టి ఇక్కడ సదరం సర్టిఫికేట్ నంబర్ అని చెప్తా ఉన్నారు. సదరం సర్టిఫికేట్ నంబర్ రాయాల్సి ఉండే. తర్వాత ఇతరులు ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్, వృద్ధుల కోసం నువ్వు పింఛన్ త్వరలోనే ఎప్పుడన్నా ఫ్యూచర్గా నీకు అవసరమవుతుంది అనుకుంటే అప్పుడు టిక్ పెట్టుకుంటే ఇప్పుడు పింఛన్ వస్తుందట. గీతా కార్మికులు అప్పుడు నువ్వు టిక్ పెట్టుకుంటే ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందట. డయాలసిస్ బాధ్యతలు అప్పుడు టిక్ పెట్టుకుంటే ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందట. బీడీ కార్మికులు జీవనాభృతి అప్పుడు టిక్కు పెట్టుకుంటే ఇప్పుడు పింఛని. ఒంటరి మహిళ ఈమె టిక్కు పెట్టుకుంటే ఇప్పుడు పింఛన్. వితంతు టిక్కు పెన్షన్, చేనేత కార్మికులు టిక్కు పెన్షన్, ఎయిడ్స్ వ్యాధులు టిక్కు టిక్కు పెట్టుకుంటేనే ఇప్పుడు పింఛని. మలేరియా బాధితులు టిక్కు పెట్టుకుంటేనే పింఛన్. అలాగే బీడీ టేకాదారులు వీళ్ళకు కూడా పింఛన్ ఇవ్వాలన్నట్టు. అసలు బీడీ టేకాదారులకు పింఛన్ ఇవ్వాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. ఎందుకంటే ఇది బీడీలు చేసే ఆడవాళ్ళను మీరు బీడీ కార్మికులు ఆడవాళ్ళను అడుగుర్రి. టేకాదారులు ఎంత హింసలు పెడతా ఉన్నారనేది వాళ్ళు నోటితోటి చెప్తారు.
మా ఇంట్లోనే ఉన్నది ఒక బాధితురాలు, బీడీలు చేసే బాధితురాలు. సరే, ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు కానీ, ఇప్పుడు నువ్వు ప్రజాపాలన దరఖాస్తులో ఒకవేళ ఈ టిక్కు పెట్టుకోలేదు వృద్ధాప్య పింఛన్కి, నువ్వు 20,000 లంచం ఇవ్వాల్సిందే. అరే గజేంద్రబాయ్ గట్లా మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నేను చూపిస్తా, మీకు అదే చూపిస్తా. ఇగో బీడీ కార్మికుల అప్పులు నీకు అంటే ఆగమాగం అప్పుడు తెలియదు కదా, నువ్వు బీడీ కార్మికుల కోసం నీకు టిక్కు పెట్టుకోలేదు అంటే ఖాళీగా వదిలేసాం అనుకో, టిక్కు పెట్టలే తెలియక. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 20 నుంచి 30,000 రూపాయల వరకు లంచం ఇవ్వాలి. దివ్యాంగుల దాంట్లో నువ్వు అప్పుడు మర్చిపోయినావు, టిక్కు పెట్టలే. వీళ్ళకైతే ఏకంగా, ఎందుకంటే వీళ్ళకు 10,000 6,000 వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 50,000 వరకు పలుకుతుందట గంపగుత్త రేటు. ఏమందమ్మా దీని మీద? ఎవరు చర్య తీసుకోవాలి? అసలు ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఈ లంచాల యొక్క దాన్ని ఏమంటారు దండయాత్ర జరుగుతూ ఉంది. ఇప్పుడు మీకు చూపించబోతా ఉన్నా, ఒకసారి ఆగురిగా. మన ప్రగతి రథం సకజనుల హితము ప్రజాపాలన ప్రభుత్వం అని మనకు చెప్తా ఉన్నారు కదా. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారి గ్రూప్లో కనుక నేను ఉండుంటే ఇది ఇవాళ నైటే పోస్ట్ చేసేటోని. సరే, ఇప్పుడు ఇట్లా ఉన్నది కదా, ఇగో మంచిగా కళ్ళు తెరుచుకుంటూ చూడుర్రి, మీకు కనబడబోతా ఉన్నది. ఏ రకమైనటువంటి ఘోరం ఇది, ఎంత అన్యాయము, అసలు ఎవరిని ఏమనలో అర్థమవుతలే, ప్రజలనన్నా లేకపోతే అధికారులన్నా అర్థమవుతలే. ఆసరా పింఛన్ల మంజూరు చేయించేందుకు ఒక్కొక్కరి వద్ద 10,000 గంపగుత్త ముందే తీసుకుంటున్నారని దరఖాస్తు ప్రక్రియ నుంచి మొదలుకొని పింఛన్ మంజూరు అయ్యేంత వరకు తమదే బాధ్యత అంటున్నటువంటి ఆశావాహుల నుండి ముందుగానే 10,000 తీసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. ఆర్మూర్ జిల్లా బాల్కొండ, దర్పల్లి తదితర నియోజకవర్గాల పరిధిలో గ్రామాల్లో అధికార పార్టీ చెందినటువంటి కార్యకర్తలట. మళ్ళా అయ్యా రేవంతులు సారు మీ పార్టీ కార్యకర్తలని చెప్తా ఉన్నారు. పైరవిసికారులు ఆసరా పింఛన్లు మంజూరు చేయించి ఇస్తామంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున మొత్తంలో, నేను మీకు ఇది ఇంకా చూపించబోతా ఉన్నది అంతా, కానీ ఇగో పెద్ద ఎత్తున మొత్తంలో ఆశావాహుల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని ఇసిరు. కానీ ఇక్కడ కార్యకర్తల పేర్లు అంటే ఏమేలే. ఇంకా దీన్ని చూస్తే మీకు ఇంకా మరీ మొత్తము ఇట్లా చాలా మంచి కనబడుతుంది. జిల్లాలో దాదాపు 30,000కు పైగా వృద్ధులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం అర్హులైనటువంటి వారిని కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఎంతో కాలంగా ఆసరా పింఛన్ల కోసం కళ్ళు గాయలు కాసేలా ఎదురు చూస్తున్న వృద్ధులు, ఇక్కడి దాకా చదివినాం కదా, ఇడికెళ్ళి చూపిస్తా మీకు. ఇక చూడండి ఎట్లుందో కథ. ఇది వ్యాపారం లెక్క అయిపోయింది. వృద్ధులు, బీడీ కార్మికులు ప్రభుత్వం కొత్తగా జారీ చేసే పెన్షన్లలో దరఖాస్తుకు అవకాశం ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఆసరా పింఛన్ల కోసము తమను రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు వేరు చేసి చూస్తోందని ఆవేదన కూడా చెందుతూ ఉన్నారట. నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతము 2,63,487 మంది వివిధ కేటగిరీలో ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల జిల్లాలో సుమారుగా 56.73 కోట్ల పింఛని పంపిణీ చేస్తుంది. ఇందులో మనం చూసుకుంటే ఇది గుర్తుపెట్టుకోండి, 56,000 పింఛన్లు మంజూరు చేస్తుంది. వృద్ధాప్య పింఛన్లు 71,000, వితంతు పింఛన్లు 173, చేనేత కార్మికులు 949, గీత కార్మికులు 94,886 మంది, బీడీ కార్మికులు, వీళ్ళందరూ ఉన్నటువంటి కథ కనబడతా ఉంది కదా. ఇప్పుడు ఒక్కొక్కలకు 30-40 వేల రూపాయల వరకు వసూలు చేస్తా ఉన్నారట. నేను ఇక్కడ మీకు ఓన్లీ చూపించినా కానీ ఇంకున్నది మొత్తం కథ చాలా పెద్దగా ఉంది. వీడియో లెంత్గా తీసుడు ఎందుకు అని మీరు ఒకసారి ఈ మొత్తం స్టోరీని చదివితే వీడియో లెంత్ అవుతుందని 20,000, 30,000, 40,000 వరకు పలుకుతుందట.
ఏమంటాం మరి? ఇక్కడ ఆల్రెడీ మనకు కనబడతా ఉంది కదా, ఇగో అధికార పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు పైరవి శికారులు ఆసరా పెన్షన్ల మీద బిజినెస్ మొదలుపెట్టిండ్రు. అంటే అధికారులతో సహా అధికారులు, అధికార పార్టీ కార్యకర్తలు, నేను ఎవరిని కూడా అంటే ఇక్కడ ప్రజల కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలను ముందుకు తీసుకెళ్లడంలో మొదటి పీటగా అధికారులు ఉండాలి. కానీ పైరవిసి చేస్తూ ఉన్నారు, అంటే లంచాలు అడుగుతూ ఉన్నారు. ఇది గంపగుత్త ఏంద్ర నాయన, ఇది నీ అమ్మ నాకు అర్థమైతలేగో. ఒకేసారిగా 10,000 గంపగుత్త ముందుగాలనే మొత్తం దరఖాస్తు కడిగిలే మొదలు పెడితే అంటే ఇక బ్యాంకుల పైసలు పడేదాకా బాధ్యత నాదే. 10,000, 20,000, 40,000 ఈ రకంగా వలుకుతూ ఉందట. దీని మీద మీ అభిప్రాయం ఏంది? మరి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఏంది, ఏం కథ? ఇది ఆల్రెడీ ఇప్పటికీ ప్రభుత్వం దృష్టికి పోవచ్చు, లేదు అంటే మన ఛానల్ తరపు నుంచి ఖచ్చితంగా పోవాలి. ప్రజాపాలన ప్రభుత్వానికి ఎక్కడ ఏం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మొత్తం జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు ఆర్మూరు, బాల్కొండ, అలాగే ఇటు దర్పల్లి ఇవన్నీ చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కిందకి వస్తాయి. ఒక జిల్లా మొత్తంలో ఇంత పెద్ద ఎత్తున దందా జరుగుతూ ఉంది అని అంటే అది కూడా ప్రభుత్వ పెన్షన్ల మీద. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా? ప్రజల అహంకార అమాయకులు ఏం చేసి కట్టబోతూ ఉంటారు 20,000, 30,000, 40,000? ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత గల పెన్షన్లకు లంచాలు ఎందుకు? మీరు వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అందరికీ జై తెలంగాణ. లంచాలు నశించాలి, లంచాలు ఇవ్వకూడదు, అడిగేటోళ్లను కఠినంగా శిక్షించాలని కోరుకుంటా ఉన్నా. జై హింద్.